ప్రఖ్యాతిగాంచిన హనుమాన్ జాతి ఎద్దుల బల ప్రదర్శన మన మద్దిరాలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో 7 రోజుల పాటు నిర్వహించటం చాలా సంతోషం. ఇది ఎప్పుడు కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు మద్దిరాలపాడులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించటం, వేలాది మంది రైతులు ఇక్కడికి పాల్గొని ఒక ఉత్సవంలాగా, ఒక రైతు పండుగలాగా విజయవంతంగా నిర్వహించారు. అయితే గత 6-5 సంవత్సరాలుగా ఈ పోటీలు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆగిపోయి, మళ్ళా ఈ సంవత్సరం మద్దిరాలపాడులో ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. రైతాంగం అందరూ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎండాకాలం ఈ రైతులు అందరూ కూడా ఈ ఎద్దుల పోటీల్లో చూడాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చిన్న విషయం కాదు. మరి ముఖ్యంగా మద్దిరాలపాడుకు చెందిన సాయిబాబు గారు కానీ, వాళ్ళ మిత్రులు కానీ, వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి చెందిన అందరూ కూడా, వీళ్ళందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చేయటం అనేది చిన్న విషయం కాదు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు తోటి ప్రారంభించి, తర్వాత రాష్ట్రంలోని అనేక మంది మంత్రులు కానీ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. రైతాంగం అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా విజయవంతమైన కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఈ ఏర్పాట్లు చూస్తున్న సాయిబాబు గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కాజావాల్ గారి, సునీల్ కానీ, మన సోదరుడు పోతిరెడ్డి శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీ పున్నారావు గారు, శ్రీనివాసరావు గారు, పెద్దలు కృష్ణం గారు, వీళ్ళందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.